ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే నాకు చాలా మంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్న డౌట్ ఏంటంటే, బ్రదర్ మాకు గ్యాస్ యొక్క సబ్సిడీ డబ్బులు ఉంటాయి చూడండి, ఆ డబ్బులు మాకు ఎందుకు పడ్డం లేదని చాలా మంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఈ వీడియోలో నేను డైరెక్ట్ గ్యాస్ యొక్క డిస్ట్రిబ్యూటర్తో నేను కలవడం జరిగింది, వాళ్ళతో కూడా నేను డిస్కషన్ చేయడం జరిగింది. చాలా మందికి అసలు ఎందుకు రావడం లేదు, ఆ కీ పాయింట్స్ అనేది నేను చెప్తాను. కంపల్సరీగా నేను చెప్పే పాయింట్స్ మీరు కనుక ఫాలో అయినట్లయితే 100% మీ యొక్క గ్యాస్ డబ్బులు అయితే మీకు కంపల్సరీగా సబ్సిడీ రూపంలో 100% మీకు రిటర్న్ బ్యాక్ అయితే పడతాయి అన్నమాట. ఇకపోతే ఆ పాయింట్స్ ఏంది, మనం ఏ విధంగా పాటిస్తే మనకు ఆ గ్యాస్ డబ్బులు వస్తాయి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ వేసుకొని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా మందికి గ్యాస్ యొక్క సబ్సిడీ డబ్బులు రావట్లేదు కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది దాదాపుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో కొన్ని కాదు దాదాపుగా 50% రేషన్ కార్డ్స్ ఇన్యాక్టివ్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా మంది వలస వెళ్ళి అక్కడక్కడ జాబులు కావచ్చు, లేదనుకుంటే లైక్ దిస్ ఏదో ఒక కూలీ పనులు చేస్తుంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళు మధ్యలో ఏం చేస్తారంటే ఒక రెగ్యులర్గా 3 months తీసుకోలేరు అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి గ్యాస్ డబ్బులు అయితే రావన్నమాట, సబ్సిడీ డబ్బులు. ఎందుకంటే వాళ్ళు ఇన్యాక్టివ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకైతే రాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనుక్కున్న పాయింట్. ఇకపోతే సెకండ్ వన్, చాలా మంది ఈకేవైసీ చేయించుకోలేదు ఇప్పటి వరకు, అయినప్పుడు వాళ్ళకు కూడా రావడం లేదు. ఇకపోతే ఈకేవైసీ మీరు మొబైల్ ద్వారా మీరు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఇండియన్ గ్యాస్ ఉండొచ్చు, హెచ్పి ఉండొచ్చు, ఏ గ్యాస్ ఉన్నా పర్లేదు అన్నమాట. కాకపోతే కంపల్సరీగా ఈ కేవైసీ ఉంటేనే డబ్బులు అయితే 100% పడతాయి అన్నమాట. ఇది సెకండ్ వన్ పాయింట్, కంపల్సరీగా మీరు గుర్తు పెట్టుకోండి. ఇకపోతే థర్డ్ వన్ పాయింట్ అన్నమాట. ఇకపోతే మీ యొక్క గ్యాస్తో డీబీటీ లింకింగ్ లైక్ దిస్ ఎన్పిసిఐతో మనకు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి డీబీటీ లింక్ ఉందో లేదో మీరు ఒకసారి చెకప్ అయితే చేసుకోండి. మీరు ఏ విధంగా చెక్ చేస్తారంటే, నేను ఆల్రెడీ దీని గురించి కూడా వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేకుంటే మన ఛానల్లో ఉంటుంది వీడియో. ఒకసారి మీరు డీబీటీ లింకింగ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి కూడా మీరు చెక్కింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. దాన్ని మీరు కంపల్సరీగా ఎన్పిసిఐ లింకప్ ఉందో లేదో మీరు ఒకసారి చెకప్ అయితే చేసుకోండి. ఇది కూడా చాలా మ్యాండేటరీ. పైగా ఎందుకంటే మనకు ఆధార్ బేస్డ్ గ్యాస్ సబ్సిడీ వస్తుంది కాబట్టి కంపల్సరీగా మీ యొక్క డబ్బులు పడాలంటే కంపల్సరీగా మీకు డీబీటీ లింక్ అయి ఉండాలన్నమాట. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్, ఎందుకంటే మనకు ఆధార్ బేస్ అయి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా డీబీటీ ఎన్పిసిఐ లింకప్ అయి ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇది థర్డ్ వన్ పాయింట్ అన్నమాట. ఇకపోతే చాలా మంది ఏం చేస్తారంటే, రెండు సిలిండర్స్ లైక్ దిస్ 2 సిలిండర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి గ్యాస్ డబ్బులు పడాయి అన్నమాట. ఎందుకంటే ఒకే బుక్ పైన 2 గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు 2 కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి 2 కనెక్షన్స్ కి గ్యాస్ డబ్బులు అయితే పడవు. మీ దగ్గర 2 సిలిండర్స్ ఉంటే నో ప్రాబ్లమ్స్, ఒక సిలిండర్ అయితే కంపల్సరీగా పడుతుంది. కాకపోతే 2 సిలిండర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం గ్యాస్ డబ్బులు అయితే అస్సలు పడడం అయితే జరగదు అనమాట, సబ్సిడీ డబ్బులు. ఎందుకంటే ఇది కూడా మేజర్ ఇష్యూ అన్నమాట. ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందే జస్ట్ ఒక్క గ్యాస్ కనెక్షన్స్ కి మాత్రమే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మీ దగ్గర ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రం ఉంటేనే మీ దగ్గర మీకు గ్యాస్ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పడడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే ఫోర్త్ వన్ కీ పాయింట్ ఏంటంటే, చాలా మందికి అకౌంట్ నెంబర్ ఇన్యాక్టివ్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు లైక్ దిస్ కాలేజీలో చదువుతున్నప్పుడు కావచ్చు, ఎప్పుడో వాళ్ళు స్కాలర్షిప్ కోసమో దేనికోసమో అకౌంట్ని తీసుకున్నారు కదా, అదే అకౌంట్ నెంబర్ని ఇన్యాక్టివ్గా ఉంచుతున్నాను అనమాట. అలాంటప్పుడు కూడా మీకు గ్యాస్ డబ్బులు పడవు. మీరు ఒకసారి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ 1900 కాల్ చేయొచ్చు అనమాట. ఇది టోల్ ఫ్రీ నంబర్. పైగా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మీ యొక్క సబ్సిడీ డబ్బులు ఎందుకు పడడం లేదు ఏం కదా అనేది. కంపల్సరీగా పడతాయి. కాకపోతే నేను చెప్పే పాయింట్స్లో మీరు కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, ఆధార్తో పాటుగా డీబీటీ లింకింగ్ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డ్ కావచ్చు, ఇది యాక్టివ్లో ఉంచుకోవడం కావచ్చు. ఈ పాయింట్స్ని మీరు మ్యాక్సిమం గెస్ చేసుకొని కాదు 100% మీరు యాక్టివ్లో ఉంచుకుంటే 100% మీకు సబ్సిడీ డబ్బులు అయితే పడడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే మీకు సబ్సిడీ డబ్బులు ఎలా పడుతున్నాయి, ఎలా చెక్ చేసుకోవాలో ఆ వీడియో కూడా మీకు తెలియకపోతే నేను వీడియో సపరేట్గా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు వీడియోని చూసుకోండి. ఒకసారి మీ యొక్క కేవైసీ చేయకపోతే మీరు కేవైసీ కూడా చేసుకోండి. మీ యొక్క మొబైల్తోనే అయిపోతుంది. దీంతో పాటుగా మీతో పాసిబుల్ కాకపోతే మాత్రం నియరెస్ట్ మీరు డిస్ట్రిబ్యూటర్ సెంటర్కి వెళ్ళేసి మీరు అక్కడ నుంచి కనుక్కోవచ్చు అనమాట. మాకు గ్యాస్ డబ్బులు ఎందుకు పడడం లేదు, మేము బరాబర్ తీసుకుంటున్నాం,
ప్రతి నెల కావచ్చు 3 months కావచ్చు కంపల్సరీగా మేమైతే గ్యాస్ తీసుకుంటున్నాం, ఎందుకు మాకు డబ్బులు పడడం లేదని మీరు కంపల్సరీగా మీ యొక్క రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డ్ని మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు వాళ్ళు ఆటోమేటిక్గా లింకప్ చేసి ఇచ్చేస్తారు, మీకు అంత ప్రాసెస్ అవసరం లేదనుకుంటే. ఈ విధంగా ఈ కొన్ని కారణాల వల్ల అయితే చాలా మంది గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పడడం లేదన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు ఈ వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను చెప్పే మీరు పాయింట్స్ని మీరు గమనించినట్లయితే 100% ఏదో ఒక మిస్టేక్ ఉంటేనే మీ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పడడం జరగదు. వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేసి మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.